ఎందుకు ప్రతిసారి ఒక 6 నెలలకోసారి, 3 నెలలకోసారి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద విపరీతంగా చర్చ నడుస్తూ ఉంటుంది. అంటే ఫ్యాన్స్ ఏదైనా కొంత ఎన్టీఆర్ ఏదైనా మాట్లాడినా, లేదంటే అందుకు సంబంధించి ఏదన్నా చేసినప్పుడు 'వార్ 2' అప్పుడు చూసాం అప్పుడు. కాలర్ ఎగరేసాడని చెప్పి తాతకు తగ్గ మనవడు ఆయనే రాబోతున్నాడు రాజకీయాల్లోకి అని. ఇప్పుడు జూలై 18 ఎన్టీఆర్ ఊరు వాడ అనే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాడు. దీంతో తిరుపతి తాజ్ హోటల్ అని ఇంకా ప్రచారంలోనే ఉంది. అక్కడ పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పి ఒక రూమర్స్. లేదు ఇదంతా కేవలం సేవా కార్యక్రమాలే అని ఒక రూమర్స్. ఏం జరగబోతుంది? సీ ఒక విషయం నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా. దయచేసి పొలిటికల్ ఎంట్రీ అనే మాట ఆపండి. జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రతి చోట తను ప్రచారాన్ని తన భుజాలకెత్తుకొని అన్ని వైపులా తిరిగాడు. నాయకులు జూనియర్ ఎన్టీఆర్‌ని పిలిపించుకొని వేదిక మీద స్పీచ్‌లు ఇచ్చేలా చేశారు. ప్రచారం గట్టిగా చేసిండు. బ్రహ్మాండంగా చేశారు. అందులో అనుమానమే లేదు. యాక్సిడెంట్ అయినా బెడ్ మీద కూడా చేసిండు. అదే మనం అప్పుడే చెప్పాం. ఈ ప్రచారంతోనే ఉంటుంది తప్ప తర్వాత రాజకీయంలోకి రావడం జరగదు. సినీ రంగంలోనే ఉండడం జరుగుతుందని మనం ఆనాడు చెప్పాం. అదే జరిగింది. బట్ ఇక్కడ ఈ మధ్య చూస్తున్నా చాలామంది రాజకీయ ఆరంగేట్రం, రాజకీయ ఎంట్రీ ఇది తప్పు. తను రాజకీయాల్లోకి ఏనాడో ఎంటర్ అయ్యాడు. కొంచెం గ్యాప్ తీసుకున్నాడు అంతే. ఇప్పుడు చాప్టర్ 2 స్టార్ట్ అవుతోంది. ధురంధర్‌లో చాప్టర్ 6 లాగా ఇందులో కూడా చూస్తారు మీరు. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మ్యాక్సిమం హైట్స్ చూస్తారు. అందులో ఎవ్వరు అవుతాడా అవ్వడా ఇవన్నీ అనవసరం. తనకి తాతకి తగ్గ మనవడుగా, తెలుగుదేశాన్ని నడిపించే అసలైన నాయకుడిగా, తెలుగుదేశం నాయకులలో ఆనాడు ఎన్టీఆర్‌తో పాటు కలిసి నడిచినటువంటి అనేక మంది కురువృద్ధులు, అనుభవజ్ఞులు, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వస్తారు. తాతకి తగ్గ మనవడుగా, ఈ పార్టీ రథసారథిగా జూనియర్ ఎన్టీఆర్ఏ కరెక్టు అని అనుకునే స్థితి వస్తుంది రేపు. ఎవరి అండా లేకుండా, ఎవరితోనూ కలవకుండా తనకి తానుగా ప్రొజెక్ట్ చేసుకునే విధానం ఆల్రెడీ మొత్తం నడుస్తోంది. ఆనాడు తాత గ్రామీణ ప్రజల దగ్గరికి వెళ్ళి కిలో బియ్యం 2 రూపాయల యొక్క కొత్త విధానాన్ని ఆవిర్భవించి అక్కడి నుంచి అందరినీ కలుపుకుంటూ తను పైకొచ్చాడు. అదేవిధంగా ఈనాడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అంది వచ్చిన అవకాశాలని, చేతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఏమంటారంటే సాంకేతిక విలువని, టెక్నాలజీ మొత్తాన్ని తాను అందుకొని అట్టడుగు నుంచి, గ్రామీణ స్థితి నుంచి, గ్రామ ప్రజల నుంచి, రైతు బంధువుల గురించి, కార్మిక కర్షకుల గురించి ఆనాడు పెద్ద ఆయన ఎలా అయితే చేశాడో సేమ్ అలానే చేయబోతున్నాడు. సేమ్, ఏం తేడా లేదు. ఎన్టీఆర్గా ఆ రోజు ఆయన చేసిన ప్రతి ఒక్కటి తిరిగి జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తీసుకొని వస్తాడు. దానికి ఈరోజు ఈనాడు ఈ విధంగా తగిన విధంగా తీసుకొస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ చెప్పట్లేదు కదా, పొలిటికల్‌గా వస్తానని చెప్పట్లేదు. వచ్చిన రూమర్స్ అన్నిటిని కూడా ఎన్టీఆర్ టీం ఖండిస్తుంది. పొలిటికల్ ఎంట్రీ ఎన్టీఆర్ టీం ఖండిస్తోందయ్యా, ఎన్టీఆర్ కాదు. ఎన్టీఆర్ టీం ఎన్టీఆర్ తరపున ఎన్టీఆర్ ఖండించట్లా. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అంటున్నాడు, సమయం వచ్చినప్పుడు ముందుకు వస్తాను అంటున్నాడు. మరి కింద టీం ఏమంటోంది? మా బాస్ చెప్పిన పనులు మేము చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆనాడు బ్లడ్ బ్యాంకు పెట్టాడు, ఐ బ్యాంకు పెట్టాడు, సోషల్ సర్వీస్ చేశాడు. అవన్నీ చేసినప్పుడు పార్టీ లేదు. ఆ తర్వాత ప్రజారాజ్యం వచ్చింది, అన్ని అందరూ చూశారు ఏమైందో. అలాగే ముందు ప్రజలకి దగ్గరగా వెళ్ళి ప్రజలలో ఉన్నవన్నీ గ్రహించి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని, వాళ్ళ అవసరాలు తెలుసుకొని, ఒక పక్కా ప్రణాళికని తయారు చేసి తెలుగుదేశంలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళతో మమేకమయ్యి ఆ తర్వాత తన కార్యాచరణని, తన ప్రణాళికని యావత్ తెలుగు ప్రజలకి అందిస్తాడు. ఎందుకు తెలుగుదేశం? ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. తర్వాత లోకేష్ అధ్యక్షుడిని కూడా చేశారు, జాతీయ అధ్యక్షుడిని కూడా. తెలుగుదేశం పార్టీ నుంచే ఎందుకు మళ్ళీ? అంటే కొత్తగా పొలిటికల్‌గా పార్టీ పెట్టుకొని అలాంటి అవును, తాత తెలుగుదేశం అని వస్తుందేమో. లక్ష్మీభారతి పెట్టిందా? హరికృష్ణ పెట్టాడా? అన్న తెలుగుదేశం. ఇప్పుడు మనవడు ఎందుకు పెట్టకూడదు? టీడీపీకి టీడీపీ అని ఎందుకు పెట్టకూడదు? టీ అంటే మా తాత, ఎవడరా నువ్వు అని అంటే అనొచ్చుగా. తాత తెలుగుదేశం, మా తాతది తెలుగుదేశం అని చెప్పే ప్రయత్నం చేయకూడదు ఏమైనా ఉందా? టీడీపీ పెట్టుకోవచ్చుగా. టీడీపీ అంటే పెట్టుకోవచ్చుగా.
మా తాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అని పెట్టుకోవచ్చుగా. ఇక్కడ వాట్ ఎవర్ ద రీజన్, ఆ తాతకి తగ్గ మనవడు జూనియర్ ఎన్టీఆర్, ఆ తాతకి తగిన విధంగా రాజకీయ విలువల్ని రేపు తీసుకురాబోతోంది జూనియర్ ఎన్టీఆర్. ఇది జరిగి కానీ తీరుతుంది. ఎవరి మద్దతు ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అన్న వచ్చినప్పుడల్లా అక్కడ టీం ఖండిస్తోంది, ఇటువైపు టీడీపీ నాయకులు నందమూరి వంశంలో ఎవరు జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర తీసుకోలేదు. నందమూరి వంశంలో ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్కి సరైన సముచిత సత్కారం కానీ, గౌరవాన్ని కానీ, మర్యాదని కానీ ఇవ్వలేదు. ఢిల్లీ నుంచి అమిత్ షా, నరేంద్ర మోడీ వచ్చి వాళ్ళు పిలిపించుకొని, వాళ్ళు మాట్లాడి, వాళ్ళు సముచిత గౌరవాన్ని ఇస్తున్నారు. అంతేగా పొరుగింటి పుల్లకూర రుచి అని ఈరోజు మీరు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ యొక్క అసలు స్వరూపం ఇంకో 2 ఏళ్లలో ఎలాగూ చూస్తారు. తినబోతూ రుచి ఎందుకు? 2 ఏళ్ల పాటు సినిమాలు ఉన్నాయి వరుసగా జూనియర్ దేవరా 2 ఏళ్ళు ఏంటయ్యా, ఇంకో 10 ఏళ్ళు సినిమాలు చేస్తాడు. డ్రాగన్, దేవరాట ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా వస్తాయి, పౌరాణిక ఘట్టాలు వస్తాయి, పౌరాణిక చిత్రాలు కూడా వస్తాయి జూనియర్ ఎన్టీఆర్ నుంచి, అందరూ చూస్తారు. కానీ ఎందుకు పొలిటికల్గా రావడానికి ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఏదైతే పార్టీ పెట్టి సీఎం అయ్యాడో చాలామంది టాలీవుడ్లో కూడా పార్టీలు పెట్టాలనే ఆలోచన రూమర్స్ వస్తున్నాయి. కానీ తమిళనాడులో విజయ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్, విజయ్ ఫ్యాన్స్ పేరు మీద ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తే దాన్ని విజయ్ రద్దు చేసి మళ్ళీ సొంతంగా పెట్టుకున్నాడు ఫ్యాన్స్ అని. అలా సేవా కార్యక్రమం ఇక్కడ కూడా అలాంటివి కార్యక్రమం జరుగుతుంది. మొదలుగా సేవా కార్యక్రమాల నుంచి వెళ్ళి తర్వాత పొలిటికల్గా వచ్చి అలాగా. నేను ఇందాక ఏం చెప్పా, చిరంజీవి గారు చేసింది ఏంటి? అదే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు కదా. ఇప్పుడు అల్లు అరవింద్ గారు చేస్తున్నవి ఏంటి కదా. ఎప్పుడు పార్టీ పెట్టుకోవచ్చు, దాన్ని నడిపించే అన్ని రకాల ఆర్థిక వనరులు ఉండొచ్చు, కానీ యోగం ఉండాలిగా. యోగం ఉండాలి కదా నాన్న. యోగం ఉంటే బురదలో ఉన్న వచ్చి సింహాసనం మీద కూర్చుంటారు. యోగం లేకపోతే ఇవాళ అంబానీ లాగా అంబానీ కొడుకు చేయగలడా? అవకాశం ఉందా? లేదు. సో ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, డబ్బు ఉంటే సరిపోదు, పదవి ఉంటే సరిపోదు. అరే ఇవన్నీ కాదయ్యా, నేను నేరుగానే చెప్పా, నందమూరి బాలకృష్ణ గారి పుత్రరత్నం ఈ రోజు దాకా ఎందుకు సినీ రంగంలో లేడు? ఎందుకు లేడు? లేదు, రాదు. అంత తేలిక కాదు నాన్న. నందమూరి బాలకృష్ణ ఈ రోజుకి హీరోగా చేస్తున్నాడు. 50 ఏళ్ళు అయింది అనుకుంటా హీరోగా వచ్చి. ఈ రోజుకి ఇంకో 5 ఏళ్ళు కూడా చేస్తాడు ఆయన. ఆయనకు ఆ పటిమ ఉంది, ఆ సత్తా ఉంది. కానీ తర్వాత లేదు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తర్వాత ఆ ప్రకారంగా బాలకృష్ణలాగా ఎవరూ లేరు. జూనియర్ ఎన్టీఆర్ది ప్రత్యేక విధానం. తన ఎన్నుకునే కథలు కానీ, తను చేసే కథలు కానీ అవన్నీ ప్రత్యేక విధానం. సో ఇక్కడ మనం కంపేర్ చేయకూడదు. కాకపోతే సినిమా రంగంలో నందమూరి బాలకృష్ణ గారు తగిన వారసుడైతే, సినిమా పరంగా, రాజకీయ పరంగా జూనియర్ ఎన్టీఆర్ తగిన వారసుడు అని వాళ్లే చెప్తారు రేపు. ఇది జరిగి తీరుతుంది. బలంగా ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, ఒక పక్క వైసీపీ ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉంది. రాజకీయ అనిశ్చితి ఎక్కడా కనపట్లేదు ఏపీలో. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రాలోనే ఎందుకు రావాలి? తెలంగాణలో రావచ్చుగా. మీకు ఏమైనా చెప్పాడా నేను ఆంధ్రాలో వస్తా తెలంగాణలో రాను అని? పార్టీ గురించి చెప్పలేదు కదా. సో లెట్ us వెయిట్ ఫర్ ద టైమ్ ఆఫ్ దట్. ఇప్పుడు నాకు నారసింహుడి అనుమతితో, నా నాన్న అనుగ్రహంతో నేను ఏదైతే చెప్తూ వచ్చానో ఏదైనా జరగకుండా ఉందా మీ దగ్గర? ఉందా ఈ రోజు వరకు? లేదు కదా. అలాగే నేను చెప్పేది, పిల్లాడు పుట్టాక జాతకం రాస్తాం, ముందు రాయం. అలాగే రానున్న రోజుల్లో మీరు వెరీ సూన్, ఈ డిసెంబర్ లోపలే మీరు కొన్ని తెలుసుకుంటారు. వచ్చే 2027లో మరికొన్ని బయటపడతాయి. 2028కి పూర్తి రూపాన్ని చూస్తారు. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి. తాతలాగా ఎక్కడ తాత మొదలు పెట్టాడో అక్కడే మనవడు మొదలు పెడతాడు. ఎక్కడ ఏ రకమైన పథకాలు తాత తీసుకొచ్చాడో వాటిని మరింత నగిషీలు చెక్కి ఆ విధంగానే తీసుకొని వస్తాడు. సమయం ఉంది మిత్రమా. ఎన్టీఆర్ టీడీపీ తిరుపతి సభ ఇక్కడ కూడా తిరుపతిలోనే ఉండబోతుంది. ఇప్పుడు నేను ఇందాక అదే అన్నా, తాతని చూస్తున్నట్టుందయా మనవడిని చూస్తుంటే అని ఆ రోజు అన్నారు కదా. ఈరోజు చూడటం కాదు, ఆ మనవడి ఆధీనంలోనే చాలామంది పనిచేస్తారు.